1971లో పాకిస్తాన్లో ఒక చిన్నపాటి రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఒక వర్గానికి ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల మీద అత్యంత కిరాతకంగా అక్కడ సొంత పాకిస్తాన్ గవర్నమెంట్ ఊచకోత కొన్ని వేల మందిని అత్యంత కిరాతకంగా చంపేసేసి ఇంకా దాడులను వాళ్ళ ఆస్తులను వాళ్లకు స్వేచ్ఛాయుత వాతావరణం లేకుండా వివక్షకు గురి చేసే ప్రయత్నం చేసింది. బాధిత వర్గానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళు భారత ప్రభుత్వం యొక్క సపోర్ట్ కావాలి, నేను పాకిస్తాన్తో ఉండలేము, అత్యంత కిరాతకంగా మమ్మల్ని హింసిస్తారని చెప్పేస్తే ఎటువంటి సెకండ్ ఆలోచన లేకుండా అప్పటి ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ గారు వాళ్ళ కోసం పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఒక ప్రాంతాన్ని డివైడ్ చేసి బంగ్లాదేశ్గా వాళ్ళకు ఒక సపరేట్ దేశంగా వాళ్ళకి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించింది. అప్పటి నుంచి భారత గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏదైనా మారచ్చు, పార్టీలు ఏదైనా మారచ్చు, కానీ బంగ్లాదేశ్కు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ కానీ లేకుంటే సంకీర్ణ గవర్నమెంట్లు కానీ ఎప్పుడు మన ఒక బ్రదర్ లాగా మనం ట్రీట్ చేస్తూ అన్ని తీరులో మనం సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న దేశానికి అన్ని రకాల సపోర్ట్, భారతదేశ సపోర్ట్తోనే వాళ్ళు చిన్న దేశంగా ఉండి బెస్ట్ ఎకనామీగా తయారైంది అంటే దానికి మూలస్తంభంలో నిలబడేది భారతదేశం. అట్లాంటిది కొన్ని సంవత్సరాల కష్టాన్ని కొన్ని విదేశీ శక్తులు అత్యంత కిరాతకంగా వాళ్ళ స్వార్థ రాజకీయ అవసరాల కోసం ఒక దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఒక 2-3 రోజులే పట్టింది. చిన్న రిజర్వేషన్ అనే అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చి తెర వెనుక ఈ విధ్వంసానికి తెరదీసి అక్కడ మైనార్టీగా ఉన్న హిందువులను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ ప్రాణాలను, దాంతోపాటు మహిళలపై అత్యాచారాలను, గుళ్ళ మీద దాడులను ఇట్లాంటి మూర్ఖత్వ చర్య చేసేసి ఒక విధ్వంసాన్ని సృష్టించేసే ప్రయత్నం చేసింది. ఇది ముందుకు మాత్రము రిజర్వేషన్ల అంశం అని చెప్పేసి బ్యాక్ నుంచి వెళ్ళి భారతం దెబ్బగొట్టే ప్రయత్నం చేసింది. దీనిలో ఖచ్చితంగా చైనా కానీ పాకిస్తాన్ కానీ ఐఎస్ఐ కానీ అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలకు సంబంధించిన కుట్రలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇది కేవలం ప్రభుత్వాన్ని పడగొట్టడమే కాదు, భారత్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది అని అక్కడ ప్రజలు ఆలోచించే విధానం ఏదైతే ఉన్నదో అత్యంత మూర్ఖత్వమైన చర్య ఇది. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళు అన్ని తీరుల లబ్ధి పొంది అక్కడి భారతీయ పౌరుల మీద లేకుంటే హిందూ దేవాలయాల మీద లేకుంటే ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ కార్యకర్తలను అత్యంత కిరాతకంగా చంపడం అత్యంత మూర్ఖత్వమైన చర్య. దాని పరిణామాలు ఖచ్చితంగా ఫ్యూచర్లో బంగ్లాదేశ్ అనుభవించవలసిందే. మనం పాలు పోసి పెంచింది ఒక పామున అన్నంత బాధ అనిపిస్తుంది. ఈ రోజున అక్కడ హిందువుల ఆర్తనాదాలు, అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా త్వరగా క్విక్ నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న హిందువులకు, మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన అన్ని పార్టీలు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్న హిందూ సోదరులను కాపాడాలి.